కేసీఆర్కి మరో దెబ్బ, రేవంత్కి అసదుద్దీన్ జై. తెలంగాణ ఎమ్మెల్యేలు మంగళవారం మేడిగడ్డని సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలను తెలంగాణ సమాజానికి తెలిపేందుకే ప్రజాప్రతినిధులందరితో కలిసి మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. అక్కడ వాస్తవ పరిస్థితులను ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు వివరించి నీటిపారుదల రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టి చర్చించడానికి సిద్ధం అయ్యింది. ఇక మేడిగడ్డ సందర్శనలు బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. అయితే అనూహ్యంగా ఎంఐఎం సభ్యులు హాజరయ్యారు. వాస్తవానికి కొంతకాలంగా బీఆర్ఎస్కు ఎంఐఎం దూరం పాటిస్తోంది. ఇప్పుడు మేడిగడ్డ సందర్శనకు కాంగ్రెస్తో పాటు మజ్లిస్ ఎమ్మెల్యేలు కూడా వెళ్లడంతో తెలంగాణ రాజకీయంలో స్పష్టత వచ్చింది. మజ్లిస్ ఇక బీఆర్ఎస్ మిత్రపక్షం కాదని తేలిపోయింది. మేడిగడ్డ టూర్ పెట్టుకుంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు వ్యతిరేకంగా. అలాంటి టూర్కు ఎంఐఎం వెళ్లడం అంటే కాంగ్రెస్ వైపు ఉన్నట్లుగా తేల్చటమే అని చెప్పవచ్చు. నిజానికి మజ్లిస్ కాంగ్రెస్ మిత్రపక్షం కాదు. అధికారంలో ఎవరు ఉంటారో వారికి మిత్రపక్షంగా ఉంటూ వస్తుంది. తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీతో జత కలిసి పాత బస్తీలో మరొకరిని రానివ్వకుండా, మరొకరికి మద్దతు ఇవ్వకుండా చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అదే ఫార్ములాను పాటిస్తున్నారు. కాంగ్రెస్ కూడా తమకు ఉన్న తక్కువ ఎమ్మెల్యేల మద్దతు కారణంగా మజ్లిస్తో సామరస్యంగానే ఉండాలనుకుంటుంది. రాజ్యసభ ఎన్నికల్లో కూడా మజ్లిస్ విధానం కీలకమయ్యే అవకాశం ఉంది. పోటీ ఉంటే కాంగ్రెస్కు మద్దతిస్తుంది. అంతగా సమస్య అయితే ఓటింగ్కు దూరంగా ఉంటుంది. ఇది కూడా కాంగ్రెస్కు మేలు చేస్తుంది. బీఆర్ఎస్కు మాత్రం ఓటు వేయదు. ఓ రకంగా ఈ విషయంలో రేవంత్ రెడ్డి అడ్వాంటేజ్ సాధించినట్లే అనుకోవచ్చు. ఇక కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు నేడు ఫైనల్ కావచ్చు. అలాగే మజ్లిస్ కాంగ్రెస్కి అనుకూలంగా ఉండడంతో లోక్సభ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు మరింతగా కాంగ్రెస్ని ఆదరించవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.